నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు గారు రచించిన ఓ సీత కథ అనే ఓ చక్కటి కథను విందామండి. పొద్దున్నే పిడుగులాంటి వార్త. లక్ష్మయ్య తాత చనిపోయాడంటూ ఎవరో సీత చెవిన చేరవేశారు. అది తను చనిపోయింది సాధారణ చావు కాదుట. తన పాకలోని దూలానికి ఉరి బిగించుకుని ఊపిరి వదిలేశాడుట. అంతేకాదు, వచ్చి రాని రాతలో నా చావుకు ఎవరూ కారణం కాదు అని నోటు కూడా రాశాడుట. ఏమంత కష్టం వచ్చింది ఆ ముసలి ప్రాణానికి అని సీత మనసులో ఎంతగానో కలతపడింది. అప్పుడు బాగానే ఉన్నాడు, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. విషయం తెలిసిన మరుక్షణమే సత్యవతిని తీసుకుని ఆదరాబదరాగా బయలుదేరింది. సత్యవతి సీతకు మంచి స్నేహితురాలు. ఆమె అంటే సీతకు ప్రాణం. సత్యవతికి కూడా సీత అంటే అంతకంటే ఎక్కువ. లక్ష్మయ్య తాతను చూడటం సత్యవతికి ఇష్టం లేకపోయినా సీత కోసం తోడుగా బయలుదేరింది. తన ముఖాన్ని సగానికి పైనే చీర చెంగుతో కప్పేసుకుంది. వారున్న చోటికి లక్ష్మయ్య పాక ఓ 10 నిమిషాల నడక దూరమైనా తొందరగానే చేరుకున్నారు ఇద్దరు. వారక్కడికి వెళ్లేసరికి జనం గుమిగూడి ఉన్నారు. ఎవరెవరో వస్తున్నారు, చూసి వెళ్తున్నారు. లక్ష్మయ్యకి ఆ ఊళ్ళో చాలామంది చుట్టాలున్నారు, కానీ అతను బ్రతికున్న రోజుల్లో ఎవరింటికి పోయేవాడు కాదు. ఎవరూ అతనింటికి రావటానికి ఇష్టపడేవారు కాదు. ముసలాడు బ్రతుకుండగా ఎంగిలి చేత్తో కాకిని తోలలేదు, కానీ జనాలు బాగానే వస్తున్నారు అని ఎవరో ఒక ఆయన అంటున్నాడు పక్కనున్న ఆసామితో. లక్ష్మయ్య తాతని ఎండుగడ్డి మీద పడుకోబెట్టారు. నిర్జీవంగా నిద్రిస్తున్నట్టుగా కనిపించాడు. తాత మొహం మీద కొన్ని ఈగలు వాలి చిన్నగా రోత చేస్తున్నాయి. అతని శరీరం నుండి అప్పటికే సన్నని దుర్వాసన వస్తోంది. కొంతమంది ముక్కులు మూసుకుని దూరంగా నిల్చున్నారు, లక్ష్మయ్య తాత శవాన్ని జాలిగా చూస్తూ. తాతని అలా చూడగానే సీత కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. సత్యవతి సీతను ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. 2 వారాల క్రితం ఆరోగ్యంగా కనిపించిన మనిషి ఇలా అచేతనంగా పడి ఉండటాన్ని సీత జీర్ణించుకోలేకపోతోంది. కొందరు పెద్ద మనుషులు పాడేకి ఏర్పాట్లు చూస్తున్నారు. ఎవరెవరో ఎవరికో ఫోన్లు చేస్తున్నారు. బహుశా వారంతా లక్ష్మయ్యకు బంధువుల్లా ఉన్నారు. బాధ్యతగా తాతకు బాగా కావలసిన వారిగా కనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. సీత సత్యవతులను ఎవరూ పట్టించుకోలేదు. ఎవరి హడావుడిలో వారున్నారు. అక్కడ తాము ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదని అక్కడి నుంచి సీతను తీసుకుని రూముకు బయలుదేరింది సత్యవతి. త్రోవ చూసుకుని నడుస్తున్న సత్యవతి సీత వంక చూసి, ముసలాడు తనకు తాను సరైన శిక్ష వేసుకున్నాడు. ఇలాంటి వాడు బతకటం భూమికే భారం, శుద్ధ వేస్టుగాడు అంది చికాగ్గా మొహాన్ని చిట్లిస్తూ. ఛా, ఊరుకోవే సత్య, చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం. ఇలా చులకనగా మాట్లాడటం తప్పు. ఆమె మాటలకు నొచ్చుకున్నట్లుగా అంది సీత. ఆహా, నీ కంటికి అందరూ దేవుళ్ళుగానే కనిపిస్తారు. బ్రతుకున్నప్పుడు ఒక్క 10 రూపాయలైనా రాల్చాడా? ఇన్ని లక్షల ఆస్తిని తనతో ఏమన్నా పట్టుకుపోయాడా పీనాస్ చచ్చినోడు? మళ్ళీ చిర్రుపురులాడింది సత్యవతి. ఆమెకు సీత అంటే ఎక్కడా లేని కేరింగ్. ఆమె తన పట్ల చూపుతున్న ఆదరణకు సీతకి కూడా సత్యవతి అంటే అమితమైన గౌరవం, ఎనలేని అభిమానం. తాత తాత అని ఎంతగా ప్రాణం పెట్టి చూసుకున్నావే, ఏ రోజైనా ఒక్క రూపాయి నీ మొహాన్ని కొట్టాడా? పైగా నిన్ను అడ్డం పెట్టుకుని 4 పైసలు దండుకునేవాడు అంటూ కాస్త గట్టిగానే తాతపై కోపాన్ని అక్కసును వెళ్ళకెక్కింది సత్యవతి. కొంచెం మెల్లగా మాట్లాడు అంది సీత. ఎందుకంటే ఎదురుగా వస్తున్న కొంతమంది అప్పటికే అదో రకంగా చూస్తున్నారు వారిద్దరినీ. అది వారికి నిత్యకృత్యమే. సత్యవతి గట్టిగా మాట్లాడుతున్నందుకు వారు చూడటం లేదు. సత్యవతి వేషధారణే అందుకు కారణం. ప్రస్తుతం సత్యవతి ఒకప్పుడు సత్య అలియాస్ సత్యనారాయణ. ఆమె ఒక ట్రాన్స్జెండర్, 3rd జెండర్, 3వ వర్గానికి చెందినటువంటి మనిషి. సత్యనారాయణ తన పేరును సత్య అలియాస్ సత్యవతిగా మార్చుకున్నాడు. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు ఆమెగా ఉండటానికి ఇష్టపడి అతన్ని సహించలేక ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అప్పటి నుంచి ఏ పరిస్థితికి వెరవక బెదరక బ్రతకటం నేర్చుకుంది సత్యవతి అలియాస్ సత్యనారాయణ. 3వ తరగతి మనిషి అయినా ఫస్ట్ క్లాస్గా మాట్లాడుతుంది, అలాగే జీవిస్తుంది కూడా. ఆమెకు 30 ఏళ్లుంటాయి. మరీ తెల్లగా కాకుండా నల్లగా కాకుండా చామన ఛాయ రంగులో ఆమె మొహం కాంతివంతంగా ఉంటుంది. ట్రాన్స్జెండర్స్ అందరిలా మనసు చంపుకుని చేసే బెగ్గింగ్ ఆమె జీవనాధారం కానే కాదు. బాదాయి అనే గౌరవకరమైన కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఎవరింట్లో ఏ శుభకార్యమైనా సత్యవతిని పిలుస్తూ ఉంటారు. ఆమె ఏ బిడ్డను ఆశీర్వదించినా, ఏ కొత్త షాపులకు అడుగుపెట్టినా, ఏ కొత్త దంపతులను ఆశీర్వదించినా వారి భవిష్యత్తు అంతా ఆనందభరితమే అని అందరూ బలంగా నమ్ముతారు. వాస్తవానికి సత్యవతి మనసు కూడా బంగారమే.
ఆమెకు ప్రత్యేకమైన అతీత శక్తులున్నాయని కొందరి ప్రగాఢ విశ్వాసం. ఆమె శపిస్తే శంకరగిరి మాన్యాలే అని కొంతమంది అంటుంటారు. సత్యవతి తనలాంటి మరొక నలుగురికి మెంటర్గా ఉంటూ తను సొంతంగా కొనుక్కున్న ఇంట్లోనే వారికి ఆశ్రయం కల్పిస్తోంది. ఈ వర్గం వారు ఎప్పుడూ సమూహంగానే జీవిస్తూ ఉంటారు. వారితో పాటే తన జీవితాన్ని కొనసాగిస్తోంది సీత. సీత చూడటానికి పాపు బొమ్మలా ఉంటుంది. ఒకసారి చూసిన వారు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంతటి అందగత్తె ఆమె. జీవితాన్ని ఎంత లోతుగా చూసినా కానీ తన కళ్ళల్లోని అమాయకత్వాన్ని మాత్రం వదులుకోలేకపోయింది. జీవితంలో ఎన్నో పాఠాలు చదువుకుంది. బడిలో కాదు, బతుకుదారి పొడుగునా. తన తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ. రోడ్డు పక్కన తుప్పల్లో ఎవరో కనిపారేస్తే ఎవరో చూసి శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడే పెరిగి పెద్దదైంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఉండగా బాల్యం నుంచి ప్రేమంటే ఏమిటో తెలియని సీత తన ఐడెంటిటీని స్పెషల్గా గుర్తించిన కార్తీక్ను అమితంగా ప్రేమించింది. తన ప్రాణం కన్నా మిన్నగా ఆరాధించింది. ఓ రోజు లాంగ్ డ్రైవ్ అంటూ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి కార్తీక్ తన కోరిక తీర్చమన్నాడు. సీత ససేమిర కాదనేసరికి పశువుల లొంగ తీసుకుని తన వాంఛ తీర్చుకున్నాడు. అంతేకాకుండా వారి వెనకే వచ్చిన తన నలుగురి మిత్ర బృందానికి ఆమెను విందుగా ఏర్పాటు చేశాడు. వారంతా కుక్కలు చింపిన విస్తరలా ఆమె శరీరాన్ని చిదిమి ఛిద్రం చేశారు. అప్పుడు ఆమెకు బ్రతుకంటేనే భయం వేసింది. బాధతోనూ భయంతోనూ పిచ్చిగా అరుస్తూ గట్టిగా గావుకేకలు పెట్టింది. ఆమె ఆర్తనాదాలు అరణ్యరోదనలుగానే మిగిలిపోయాయి. సీత తన బాల్యం నుండి ఎన్నెన్నో మధురమైన ఊహలతో నిర్మించుకున్న రంగుల స్వప్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జరిగిన మోసానికి నిలువెల్లా ఉణికిపోయింది. ద్రోహానికి మారిపోయిన కార్తీక్ని ఆమె రోదనలు కొంచెమైనా కదిలించలేకపోయాయి. ఇంత జరిగాక ఏ ప్రాబ్లం రాకూడదని సీతను రెడ్ లైట్ ఏరియా ముంబై వాళ్ళకు అమ్మేశాడు. సీత 3 ఏళ్ల పాటు అక్కడే రకరకాల మనుషుల మధ్య నానా రకాలుగా నలిగిపోతూ నరకాన్ని అనుభవిస్తూ తెలియని లోకం పోకడను సంపూర్తిగా తెలుసుకుంది. ఒకరోజు సత్యవతి ట్రాన్స్జెండర్ రెడ్ లైట్ ఏరియాకు ఏదో పని మీద వెళ్ళటం జరిగింది. అక్కడే సీతకు స్నేహం బాగా బలపడింది ఆమెతో. సీత సత్యవతి సాయంతో అక్కడి వారికి డబ్బు ముట్ట చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం వచ్చేశారు. సీత తను సెక్స్ వర్కర్నని చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించదు. పడుపు వృత్తిని కూడా ఒక సేవగానే తలుస్తుందామె. కోరిక అనే ఆకలి తీర్చడం తన వంతు బాధ్యతగా భావిస్తుంది. తద్వారా కొంతమంది స్త్రీలైన హత్యలు అత్యాచారాలకు బలి కాకుండా తన వంతు చిన్ని ప్రయత్నంగా అనుకుంటుంది. ఈ సేవా దృక్పథ ప్రయాణంలో తనని తాను సమిధిగా అర్పించుకోవడానికి సిద్ధపడింది. ఎప్పటికైనా తనలా జీవితంలో మోసపోయిన ఆడవాళ్ల కోసం ఏదైనా మంచి హోమ్ నిర్మించాలన్నది ఆమె జీవితాశయం. ఇక ప్రస్తుతానికి వస్తే సీత మాటలకు సత్యవతి చివాలన తన తలను విదిలించి ఎగరేస్తూ, మనసును మెలిపెట్టే విషయాలను మెల్లగా మాట్లాడటం నాకు చేత కాదే. నీలాగా సహనంతో మంచితనంతో చంపేయటం నాకు అంతకన్నా చేత కాదు. నీలాంటి చేతగాని సీతలు ఉన్నంతకాలం ప్రతి యుగంలోనూ రావణ కష్టం ఇలా తగలడాల్సిందే అంటూ ఆమె మీద ఇంతెత్తున లేస్తూ కయ్యమంది. పోనీలే సత్య, తాత చనిపోయాడు కదా, పోయిన వారి గురించి అంత చులకనగా మాట్లాడకూడదు. నాకు నా కస్టమర్లకు తాత ఎన్నిసార్లు షెల్టర్ ఇచ్చి ఆదుకున్నాడు. గతాన్ని మర్చిపోకూడదు కదా, మెల్లగా అంది సీత మోస్తరుగా అడుగుల వేగాన్ని పెంచుతూ. సీత మాటలకు సత్యవతికి మరింత ఉక్రోషం ముంచుకొచ్చింది. నేను చెప్పేది అదే, గతాన్ని మర్చిపోకూడదు అంటూ కోపంగా చూసింది. సీతకి సత్యవతి మీద కించిత్ కూడా కోపం రాలేదు, రాదు కూడా. సత్యవతిలో ఆమెకు అమ్మే కనిపిస్తుంది. సత్యవతి ఎందుకలా గొంతు చించుకుని అంతలా అరుస్తుందో సీతకు బాగా తెలుసు. లక్ష్మయ్య తాతతో తమ అనుబంధం సీత కళ్ళ ముందు కదలాడింది. తాత తాత, నేను అచ్చయ్య మనవణ్ణి, ఉదయం చెప్పాను కదా అంటూ ఆ పాక బయట నిల్చుని ఓ వ్యక్తి గట్టిగా పిలుస్తున్నాడు. ఎవరు అంటూ బయటికి వచ్చి, నువ్వా బాబు అని అతన్ని గుర్తుపట్టిన లక్ష్మయ్య తాత అతని పక్కనే ఉన్న అమ్మాయిని తేరిపారా చూశాడు. తాత, ఈ అమ్మాయి పేరు సీత, అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాను, 1 గంట, నీ సాయం ఊరికే ఉంచుకోను అంటూ ఆ వ్యక్తి జేబులో నుంచి మందు బుడ్డిని దాంతోపాటు కొన్ని నోట్లు తీసి తాత చేతిలో పెట్టి పక్కనున్న అమ్మాయితో లోనికి వెళ్ళిపోయాడు. బయట నొలక మంచం మీద లక్ష్మయ్య తాత అతనిచ్చిన మందు సీసా ఖాళీ చేస్తున్నాడు. రోజు తాటికల్లు ఈతకల్లు తాగి తాగి నాలుక చచ్చిపోయిందేమో, సీమ సరుకు తగలగానే ప్రాణం లేచొచ్చినట్టుగా ఏదో కూని రాగం అందుకున్నాడు హుషారుగా. కాసేపటి తర్వాత పాకలోకి వెళ్ళిన ఆ వ్యక్తి సీత బయటకొచ్చారు. థ్యాంక్స్ తాత, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను
అని మరొక మాట లేకుండా సీతతో వెళ్ళిపోయాడు. అలా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండటంతో సీత లక్ష్మయ్య తాతల మధ్య పరిచయం బాగా పెరిగింది. సీత తనకి సొంత తాత దొరికినట్లుగా ఎంతగానో సంబరపడింది. తాత దగ్గరికి వస్తున్నప్పుడల్లా అతను తినటానికి ఏమైనా తెచ్చిస్తూ ఉండేది. లక్ష్మయ్య తాత సీతను అంతే అభిమానంగా చూసేవాడు. లక్ష్మయ్య తాత గురించి చెప్పాలంటే అతనిది సీతలాగే ఒంటరి జీవితం. అతని వయసు 65 ఏళ్లైనా జీవితంలో ఎదురైన చేదు సంఘటనలు, తగిలిన ఆటుపోట్లు అతన్ని 80 ఏళ్ల ముదుసలిగా మార్చేశాయి. లక్ష్మయ్యకు ఒకప్పుడు బాగా చదువుకున్న కొడుకు ఉండేవాడు. కొడుకంటే లక్ష్మయ్యకు కొండంత ప్రేమ. తన కొడుకు ప్రయత్నిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తే అన్నవరం స్వామివారిని కొడుకుతో వచ్చి దర్శించుకుంటానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆ జాబ్ వచ్చింది. ఆ మొక్కు చెల్లించడానికి లక్ష్మయ్యకు 2 ఏళ్లు పట్టింది. కొడుకు అదిగో ఇదిగో అంటూ అతి కష్టం మీద లీవు పెట్టి హైదరాబాద్ నుండి వచ్చాడు. ఆ మరుసటి రోజే సత్యనారాయణ స్వామి దర్శనార్థం భార్య కొడుకుతో కారులో బయలుదేరాడు. ఆ కారు తన కొడుకు స్నేహితుడిది. స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. లక్ష్మయ్య తన భార్యతో కారు వెనక సీట్లో కూర్చున్నాడు. లక్ష్మయ్య కొడుకు కారును వేగంగా మంచి ఒడుపుతో నడుపుతున్నాడు. అప్పుడు సంధ్యా సమయం దాటి చీకట్లు ముసురుకుంటున్నాయి. అది హైవే కావటంతో కారు కుదుపులు లేకుండా సాఫీగా సాగుతోంది. అకస్మాత్తుగా ఓ లారీ వచ్చి వారి కారును బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జై రోడ్డంతా రక్తసిక్తమైంది. ఆ కారు ప్రమాదంలో లక్ష్మయ్య కొడుకు అతని భార్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. లక్ష్మయ్య మాత్రం చిన్న చిన్న గాయాలతో బ్రతికి బట్టకట్టాడు. భార్య కొడుకు ఒకేసారి దూరం కావటంతో ఎంతగానో తల్లడిల్లిపోయాడు. నిత్యము వారి ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయేది. ఏ రోజు సరిగ్గా నిద్రపోయి ఎరగడు. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ల సలహాలతో వారి జ్ఞాపకాలకు దూరంగా జరిగిపోవాలని దృఢంగా నిశ్చయించుకుని ఉంటున్న ఇల్లుని, కొంత భూమిని అమ్మేసి కొంత భూమిని మాత్రం అమ్మకుండా అట్టేపెట్టి అక్కడికి చాలా దూరంగా మరొక ప్రాంతానికి వచ్చేశాడు. అమ్మగా వచ్చిన డబ్బులో కొంత బ్యాంకులో వేసుకుని మిగిలిన దానితో కొత్తగా వచ్చిన ఊరికి కాస్త దూరంలో ఎకరం పొలం కొనుక్కొని అందులో ఓ అందమైన పాకని తాటాకులతో కట్టుకున్నాడు. అది పాకంటే అందరిలాంటి పాక కాదు. ఎందుకంటే అతని పాకకి 4 వైపులా గోడలు, ఎంట్రన్స్లో గట్టి తలుపులు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఊరిలో లక్ష్మయ్యకు చుట్టాలు బాగానే ఉన్నారు. కానీ ఎవ్వరిని దరిచేరనివ్వడు. ఎందుకంటే వచ్చిన వారు పదే పదే తన భార్య బిడ్డలను గుర్తు చేయటం, తన డబ్బు గురించి కూపీలాగటం అతనికి తగని చిరాకు. అందుకే అతన్ని పలకరించడానికి కానీ పరామర్శించడానికి కానీ ఎవరూ సాహసించేవారు కాదు. లక్ష్మయ్య తాత చనిపోవటాన్ని సీత తట్టుకోలేకపోయింది. తాతతో తమ 3 ఏళ్ల పరిచయంలో ఎన్నో సంఘటనల సమాహారం ఆమె కళ్ల ముందు ఒక్కొక్కటిగా మెరుస్తూ మాయమవుతున్నాయి. ఆ ఒక్క సంఘటన మాత్రం సీత జీవితంలో నుంచి వేరు చేయలేని భారమైన దృశ్యం. ఎక్కడో హృదయపు అట్టడుగు పొరల్లో అదుమి పెట్టుకున్న ఘటన. అప్పుడు సరిగ్గా రాత్రి 8 గంటలు కావస్తోంది. బయట భోరున వాన కురుస్తోంది. సరిగ్గా అప్పుడే సీత మొబైల్ ఫోన్ రింగ్ అయింది. ఓ ముఖ్యమైన కస్టమర్ నుంచి కాల్. అర్జెంటుగా తాత పాక దగ్గరికి వచ్చేయమంటూ. ముందు రోజు రాత్రంతా నిద్రలేకపోవడంతో ఈరోజు రావటం కుదరదు, రేపు చూసుకుందామని ఫోన్ పెట్టేసింది సీత. మళ్ళీ రింగ్ అయింది. చిరాగ్గా ఫోన్ ఎత్తి చెప్పానుగా అంది. అవతల వైపు నుంచి జస్ట్ 1 గంట మాత్రమే 10,000 ఇవ్వటానికి రెడీ అంటూ పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేశాడు. ఆ డబ్బు హోమ్ పెట్టడానికి పనికొస్తాయని అతనికి సరేనంటూ బయలుదేరటానికి గబగబా తయారైంది. సత్యవతిని తోడు తీసుకువెళ్దామనుకున్నా తను లేదు. మిగతా వాళ్ళు ఎవరూ లేరు. అంతా ఏదో పని మీద బయటకు వెళ్లారు. చిన్న గొడుగు సాయంతో తాత పాక వైపుగా ఆత్రంగా అడుగులు వేసింది తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా. సీత లక్ష్మయ్య తాత పాకను చేరుకునేసరికి ఆ కస్టమర్ ఇంకా రాలేదు. అలాంటి సమయంలో సీత అక్కడికి రావటం అప్పుడప్పుడు తెలిసిందే. అయినా అంత వర్షంలో అది ఒంటరిగా రావటం అదే తొలిసారి కావటంతో లక్ష్మయ్య తాత కాస్త కంగారు పడ్డాడు. సీత విషయమంతా చెప్పింది. బాగా తడిచిపోయావమ్మా అని గబగబా ఓ తువ్వాలు తెచ్చిచ్చాడు తుడుచుకోమంటూ. ఆమె పక్కనే కూర్చున్నాడు. తాత దగ్గర నుండి సారా వాసన గుప్పుమంటోంది. ఆ వాసన పడని సీత కొంచెం పక్కకు జరిగి తల తుడుచుకుంటోంది. సరిగ్గా అప్పుడే ఊహించని సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మయ్య తాత ఉన్న పళంగా ఆమె పైకి వస్తూ, సీత, ఈ దినం ఎంత ధగధగలాడిపోతున్నావో తెలుసా? వయసుడిగిన నాకే శివాలెత్తిస్తున్నావు. ఆ బావ వచ్చేలోగా నా పని పూర్తి చేసేస్తాను అంటూ ఆమెను అమాంతం ఆక్రమించుకున్నాడు. తాత చేష్టలకి సీతకి ఒక్కసారిగా గొంతు పెగల్చుకోలేకపోయింది. 1000 వోల్టుల విద్యుద్ఘాతం తగిలినట్లుగా
నిలువెల్లా నెట్రాటలా నిర్ఘాంతపోయింది. కొన్ని క్షణాల అనంతరం ఆమె ఒంట్లో సన్నని వణుకు మొదలైంది. అప్పుడే తెలివి వచ్చిన దానిలా చప్పున తేరుకొని అతన్ని దూరంగా నెట్టేస్తూ, వద్దు తాత, తప్పు. నేను నీకు మనవరాల్ని. నిన్ను నా మనసులో తాతగా, ఓ తండ్రిగా, కుటుంబ స్థానంలో నిలుపుకున్నాను. ఈ వయసులో వావి వరసలు మరిచి పాడు పని వద్దు తాత, ప్లీజ్ తాత అంటూ పరిపరి విధాల బతిమాలుకుంది. తీవ్రమైన కోరికతో కళ్ళు మూసుకుపోయిన లక్ష్మయ్య, నువ్వేమన్నా నా కూతురికి పుట్టావా, కొడుక్కి పుట్టావా? నువ్వెవరో నేనెవరో? డబ్బుకి ఒళ్ళమ్ముకునే దానివి. నాకు నీతులు చెప్పకు. నీ కష్టం ఉంచుకోనిలే, నీ కిరాయి నీకు ఇచ్చేస్తాను, రారా అని 2 చేతులతో ఆమెను గట్టిగా తన రాక్షస కౌగిలిలో బంధించాడు. తాత, నువ్వెంత డబ్బిచ్చినా నాకు ఇష్టం లేదు. లక్ష్మయ్య బిగి కౌగిలి నుండి విడిపించుకోవటానికి శాయశక్తిలా ప్రయత్నిస్తూ శతవిధాలా శరణు కోరింది. బజారు మనిషివి, పతివ్రత శిరోమణిలా నా దగ్గర నీ బాడా ఎందుకు అంటూ సీతను పక్కనే ఉన్న పట్టి మంచం మీదకు నెట్టేస్తూ నిలువెల్లా ఆక్రమించుకొని పూనకం వచ్చిన వాడిలా చేతులతో రక్కేస్తూ చిదిమేస్తున్నాడు లక్ష్మయ్య. అతని వికృత చేష్టలకు సీత సిగ్గుతో అచేతనమై నీ చేష్టలుడిగి ప్రతిఘటించలేక స్థాణువైపోయింది. తన ఇచ్ఛానుసారం నలిపేస్తూ నమిలేస్తూ పలు విధాలుగా చిత్రవధ చేశాడు. జింకను వేటాడిన పులిలా తన ఆకలి తీర్చుకున్నాడు ఆపగా ఆర్తిగా. సీత వస్త్రవిహీనంగా నిస్త్రాణంగా పడింది. ఆమె చూపులు ఎటో చూస్తున్నాయి. అంతవరకు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ఉందామె. లక్ష్మయ్య నెమ్మదిగా లేచి కాస్త దూరంలో ఉన్న ఓ పెట్టెలో నుంచి గుండ్రంగా చుట్టిన డబ్బుల బొత్తిని అక్కడి నుంచే తీసుకో అని సీత పడున్న మంచం మీదకు విసిరాడు. ఆ డబ్బులు సీత శరీరంపై చెల్లాచెదురుగా పడిపోయాయి. లక్ష్మయ్య తాత ఏదో సాధించారనే గర్వంతో కేళీగా విరగబడి నవ్వుకుంటున్నాడు. కానీ ఓడిపోయిన మానవత్వం విలవెల్లాడుతూ సిగ్గుతో చితికిపోతోంది. బయట వాన ఇంకా జోరుగా కురుస్తూనే ఉంది. నెమ్మదిగా ఓపిక చేసుకుని లేచి కూర్చుంది సీత. తనపై ఉన్న కరెన్సీ నోట్లను అక్కడే పడేస్తూ పక్కనే పడేసిన బట్టలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకుని శరీరాన్ని కప్పుకుంది. నిశ్శబ్దంగా బయటకు నడిచింది బాధాతప్త హృదయంతో. గొడుగు లేకుండా ఆ వర్షంలో ఏ ఆత్రమూ లేకుండా నెమ్మదిగా నడుస్తోంది. చాలా కాలం తర్వాత భూరును విలపిస్తోంది. ఆమె కన్నీటి బిందువులు వర్షం నీటిలో కలిసిపోయి నీటి ధారలుగా కొట్టుకుపోతున్నాయి. అప్పుడు ఆమె హృదయ వేదన వర్ణనాతీతం. అది అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది. తాత చేసిన దాష్టికం సీత మనసును ఎంతగానో గాయపరిచింది. వారం రోజుల వరకు మామూలు మనిషి కాలేకపోయింది. ఎంత వేసి అయినా ఆత్మ, అభిమానం, మానం మర్యాదలు ఉండవా తమకు? అందరిలాగే తనకు మనసనేది ఉంటుందని గుర్తించరా? విలవిల్లాడిపోయింది. ఆ తర్వాత ఆమెకు చాలాసార్లు కస్టమర్ల నుంచి కాల్స్ వచ్చాయి, తాత పాక దగ్గరకు వచ్చేయమంటూ. ఏ రోజు పాకలోకి వెళ్ళటానికి ఆమె మనసు అంగీకరించలేదు. కానీ జీవితం ఎప్పుడూ మనిషి కోరుకున్నట్లుగా సాగదుగా. అలా ఓ 2 నెలలు గడిచిపోయాయి. ఓ రోజు సాయంత్రం సీతకు ఎవరో కబురు అందించారు. లక్ష్మయ్య తాతకు చాలా సీరియస్గా ఉందంటూ. సీతకు వెళ్ళాలనిపించలేదు. సత్యవతి కూడా ససేమిర వద్దంది. కానీ ఆమె ఆ రాత్రంతా నిశ్చింతగా నిద్రపోలేకపోయింది. మనసులో ఎక్కడో పాపం తాత ఎంత బాధపడుతున్నాడో ఎవ్వరూ లేక అని చింతపడింది. తాగిన మైకంలో తానేదో చేస్తే మానవత్వం లేకుండా అతని చావుకు అతన్ని వదిలేయటం ముమ్మాటికి తప్పే కదా అనిపించి ఆ మాటే ఉదయం లేవగానే సత్యవతితో అంది. ఆ మాటలకు సత్యవతి ఒక్కసారిగా సీత మీద విరుచుకుపడింది. నీకు బుద్ధి లేదు. నిన్ను చూస్తే భయం వేస్తోంది. మరి ఇంత మంచితనం పనికిరాదు. నేను లేకపోతే ఎలా బ్రతుకుతావోనని గుబులవుతోంది. ఇంత తొందరగా ఎలా మర్చిపోతావే అంటూ నెత్తి నూరు బాదుకుంది సత్యవతి. అయినా కానీ సీత బతిమాలేసరికి కాదనలేక తాతను చూడటానికి సరైనంది. అనుకున్నది తడవుగా ఉన్న పళంగా తాత పాక వైపు అడుగులు వేశారిద్దరూ. వారిద్దరూ వెళ్లేసరికి తాత మంచానికి అతుక్కుపోయి జీవోత్సవంలా ఉన్నాడు. సీతను చూడగానే లక్ష్మయ్య తాత తన కళ్ళని పశ్చాత్తాపంతో కదిలించాడు. తల్లి, నన్ను క్షమించమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను. కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. సీతకు లక్ష్మయ్య తాతను అలా చూడగానే మనసు చివుక్కుమంది. తనకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసింది. కాసేపటికి వచ్చిన ఆ డాక్టర్ చాలా హడావుడి చేశాడు. పల్స్ రేటు పడిపోయిందని, బీపీ బాగా డౌన్ అయిందని, అర్జెంటుగా నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేయాలని తనకు తెలిసిన నర్సింగ్ హోమ్కి రిఫర్ చేశాడు. ఆ మాటలు వినగానే సత్యవతి సీతను పాక బయటకు లాగి, ఇదిగో సీత, చెప్తున్నాను, ఈ ఆసుపత్రి గట్రా మనకొద్దు. మన వానాన మనం పోదాం. ఈ ముసలి నక్క ఇప్పుడు బతికి ఎవరిని ఉద్ధరించాలట?
సీత తన మనసులో మరొక ఆలోచన చేయకుండా ముందుగా హెచ్చరించింది సత్యవతి. సీతకు ఆమె మాటలేమీ వినిపించటం లేదు. తనకు తెలిసిన ఆటో డ్రైవర్కు కాల్ చేస్తోంది. ఆమెనే కోపంగా చూస్తూ తల పట్టుకుంది సత్యవతి, కొన్ని జీవితాలు ఇంతే అనుకుంటూ. లక్ష్మయ్య తాతకు కొన్ని రకాల టెస్టులు చేసి తక్షణమే రక్తం ఎక్కించాలన్నారు. అదృష్టవశాత్తు సీత బ్లడ్ గ్రూపు, లక్ష్మయ్య బ్లడ్ గ్రూపు ఒక్కటే కావటంతో తన రక్తాన్ని అతనికి పంచింది. సత్యవతి వద్దని ఎంత వారించినప్పటికీ. ఆ తర్వాత కొన్ని సెలైన్లు కూడా ఎక్కించి కొన్ని ఖరీదైన ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఆ రోజు రాత్రంతా సీత హాస్పిటల్లోనే ఉండిపోయింది. తన కస్టమర్స్ నుంచి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఫోను స్విచ్ ఆఫ్ చేసింది. సీత ఆ 2 రోజులు మరే పని పెట్టుకోకుండా తాతని కంటికి రెప్పలా చూసుకుంది. ఆ మరుసటి రోజుకు తాత మామూలు మనిషి అయ్యాడు. సీత సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సాయంత్రమే లక్ష్మయ్యను డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ బిల్లు మొత్తం చెల్లించింది. తాతని హాస్పిటల్ నుండి అతన్ని పాకలోకి చేర్చినప్పుడు లక్ష్మయ్య తాత ఓ మాట అన్నాడు. అమ్మా సీత, ఆ సీతాదేవికి ఉన్నంత సహనం అమ్మా నీది. నీ మనసు బంగారం. ఈ తాతను క్షమించి మళ్ళీ ఇదివరకట్లా రోజు నా పాక వైపు వస్తూ ఉండమ్మా అన్నాడు అర్థింపుగా. సీత తాత మాటలకు ఏమనకుండా మౌనంగా ఉండిపోయింది. అతనితో తను మాట్లాడిన చివరి మాటలు ఆమెకి ఇంకా గుర్తున్నాయి. తాత జాగ్రత్త, మరీ అవసరమైతే కబురు పెట్టు, తప్పకుండా వస్తాను అంది. ఆ తర్వాత సీత తన కస్టమర్ల కోసం ఏ రోజు తాత పాక వైపు చూసింది లేదు. ఆ రోజు తర్వాత తాతని ఇలా శవంగా చూడటం సీత మనసు తట్టుకోలేకపోతోంది. అవసరమైతే కబురు పెట్టమన్నాను కదా, అలాగని ఇలాంటి కడసారి కబురు పెట్టిస్తాడు అనుకోలేదు అని ఎంతగానో వేదన పడింది. సీత పరిస్థితిని గమనించిన సత్యవతి ఏమీ అనకుండా ఊరుకుంది. ఆ రాత్రి చాలాసేపటి వరకు తాత తాలూకు జ్ఞాపకాలతో నిద్రపట్టలేదు సీతకు. తనకు తెలియకుండా ఏ అర్ధరాత్రిలో నిద్రలోకి జారుకుంది. ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. లేవగానే పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది. పోలీస్ స్టేషన్కి పోవటం ఆమెకు కొత్త ఏమీ కాకపోవడంతో ఏ విధమైన ఆందోళన లేదు. తాత చనిపోయిన శ్మశాన వైరాగ్యం మూలాన అదేమంత విషయంలా అనిపించలేదు సీతకు. సత్యవతిని తోడు తీసుకుని స్టేషన్కు చేరుకుంది. తనతో వెళ్లిన సత్యవతి మాత్రం ఎంతగానో గాబరా పడింది. ఆమె ఆందోళనంతా సీత కోసమే. వీరిని చూడటంతోనే కానిస్టేబుల్ ఓ రూంలోకి నేరుగా తీసుకువెళ్లాడు. అక్కడ సిఐతో పాటు ఎస్ఐ కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. వారితో పాటు ఓ లాయర్ కూడా ఉన్నాడు. అందరికీ వీరు నమస్కారం చేశారు. వీళ్ల రాకను గమనించగానే వారి మాటలను ఆపి ఇద్దరిని కూర్చోమన్నట్లుగా కుర్చీలు చూపించాడు సిఐ. వారి మర్యాద చూసి సీత, సత్యవతి ఎంతో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తమ బోటి వాళ్లను పోలీస్ స్టేషన్లలో చాలా నీచంగా చూస్తారు. అలాంటిది అంత గౌరవం చూపటం కాస్త అయోమయంగా అనిపించింది. అప్పుడే సత్యవతికి ఓ విషయం మెరుపులా నెప్తికొచ్చింది. అదేంటంటే ఆ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అంతా ఈ మధ్యనే కొత్తగా వచ్చారు. అందుకే వారికి తమ గురించి తెలియకపోవటం వల్ల కావచ్చు ఈ మర్యాదలు అనుకుంది. సీత అంటే మీరేనా అంటూ సిఐ సీతను అడిగాడు. నేనే సార్ అంటూ బదులిచ్చింది సీత. లక్ష్మయ్య మీకు ఎన్నాళ్లుగా తెలుసు? సిఐ సూటిగా ప్రశ్నించాడు. 3 ఏళ్లుగా సార్ అని సీత సమాధానం చెప్తూ ఉండగా వెంటనే సత్యవతి అతనెవరో మాకు తెలియదు అని అంతలోనే సీత చెప్పిన దానికి మ్యాచ్ కాకపోవడంతో తత్తరపాటుగా నాకు తెలియదు సారు అంది నెమ్మదిగా గొంతు పెగల్చుకుని. సిఐ పక్కనే ఉన్న లాయర్ సీత వైపు నవ్వుతూ చూశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాంగ్రాట్స్ అమ్మా. లక్ష్మయ్య తన యావదాస్తిని అంటే సుమారుగా 5 కోట్ల రూపాయల విలువైన తన ఆస్తిని మీ పేరున వీలునామా రాయించారు. మీ ఆశయ సాధనకు అంటే మీరు పెట్టబోయే హోం నిర్వహణకు ఉపయోగపడాలని ప్రధానంగా ప్రస్తావించారు. ఫార్మాలిటీగా కొన్ని చోట్ల మీ సంతకాలు కావాలి. తర్వాత వచ్చి కలుస్తాను. ఇదిగోండి అందుకు సంబంధించిన పేపర్స్ అన్నాడు లాయర్ సీత చేతికి కొన్ని దస్తావేజులు అందిస్తూ. సీత, సత్యవతులకు అక్కడ జరుగుతున్నది, లాయర్ చెప్తున్నది కొన్ని క్షణాల పాటు అర్థం కాలేదు. కళ్ల ముందు జరుగుతున్నది కాలా నిజమా అన్నట్టుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సంశయాత్మకంగా. అంతలోనే తేరుకున్న సీత లాయర్ గారు అందిస్తున్న పేపర్లు వణుకుతున్న చేతులతో అందుకుంది. తన కళ సాకారం కాబోతున్నందుకు, ఎందరో జీవితాలకు వెలుగునిచ్చే ఆశయం ఊపిరి పోసుకుంటున్నందుకు గాను లక్ష్మయ్య తాతకు మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకుంది. సత్యవతి చిన్నగా నవ్వుకుంది. లక్ష్మయ్య తాత చనిపోవటానికి 1 వారం రోజుల ముందు అతని పాక దగ్గర జరిగిన సంఘటన సత్యవతి కళ్ల ముందు ఓ దృశ్యంలా మెదిలింది. ఆ రోజు లక్ష్మయ్య తాత ఆరు బయట పొయ్యిలో పుల్లలు పెడుతూ నిమ్మళంగా వంట చేసుకుంటున్నాడు.
సీత తనను హాస్పిటల్లో చేర్పించి తనకు మరొక జన్మ ప్రసాదించిందని డిశ్చార్జ్ అయిన ఆ రోజు నుండి మందు తాగటం పూర్తిగా మానేశాడు. ఇకపై మంచి మనిషిలా బతకాలని ఒట్టు పెట్టుకున్నాడు. అతని మనసులో ఎటువంటి ఆశా కల్మషాలు లేకుండా హుషారుగా తన వంట పని చేసుకుంటున్నాడు. అప్పుడే ఓ విషయాన్ని గమనించాడు. కాస్త దూరంలో సత్యవతి నడుచుకుంటూ తన పాక వైపు రావటం. తన మనవరాలు సీతే ఆమెను పంపించుంటుందని అతని నమ్మకం. అందుకే ఆత్రంగా సత్యవతికి ఎదురు వెళ్ళాడు. సత్యవతి తాత పాక దగ్గరకు సింగిల్గా రావటం అదే తొలిసారి. లక్ష్మయ్య సత్యవతిని నవ్వుతూ పలకరించాడు. కానీ సత్యవతి మొహంలో చిన్నపాటి చిరునవ్వైనా కానరాలేదు. ఆమె చాలా కోపంగా చూస్తోంది. ఒక హిజ్రాని కోపంతో చూడటం అతనికి అదే ప్రథమం. నువ్వు ఒక గొప్ప మగాణ్ణి అనుకుంటున్నావా? నీ గురించి తెలిసిన ఆ రోజే నిన్ను దులిపేద్దామనుకున్నాను. ఆ అమాయకురాలు ఆపబట్టి బతికిపోయావు. ఇప్పుడైనా ఎల్లకాలం బట్ట కట్టేస్తాననుకుంటున్నావా? నీకు ఆటే టైం లేదు. నీ మరణ వాంగ్మూలాన్ని నీ చేతులతో నువ్వే రాసుకున్నావని, నీ చావు కబురు చల్లగా చెప్పిపోదామని వచ్చాను. లక్ష్మయ్య మొహం కేసు ఈసడింపుగా చూసింది సత్యవతి. లక్ష్మయ్య తాత అర్థం కానట్టుగా ఆమె కేసి అయోమయంగా చూసి, నువ్వేమంటున్నావో అర్థం కావటం లేదమ్మా అన్నాడు ప్రశ్నార్థకంగా మొహం పెడుతూ. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు నువ్వు ఆ రోజు మా సీతను నీచాతి నీచంగా అనుభవించావు. ఇప్పుడు నీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే సీతకు HIV పాజిటివ్. అంటే అర్థం కాలా? ఎయిడ్స్. అవును, మాకు మొన్ననే ఈ విషయం తెలిసింది. తనకు మాయిదారు జబ్బు ఉందన్న విషయం సీతకు కూడా తెలియదు. నేనే ఆ రిపోర్ట్స్ తన కంట పడకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే ఆ జబ్బు ఉందని తెలిస్తే మానసిక ఆందోళనతో తొందరగా పోతారు. అందుకే నీ చావు డప్పు నీ చెవులకు వినిపించిపోదామని వచ్చాను అంటూ ఓ క్షణం ఆగి కొనసాగించింది సత్యవతి. ఆడపిల్ల ఒంటరిగా కనిపించడమే పాపమా? ఆడది కనిపిస్తే అనుభవించేస్తారా? అంత కామంతో కొట్టుకుంటున్నారా? ఇప్పుడు అనుభవించు ఆ పాప పరిహారాన్ని. సత్యాన్ని చెప్పేదే ఈ సత్యవతి అంటే. పాపం ఆ పిచ్చిది నలుగురి బాగు కోసం హోం పెట్టాలని తన రక్త మాంసాలను పణంగా పెట్టి బతుకుతోంది. లక్ష్మయ్య తను ఏనాడైనా నేను 10 రూపాయలు అడిగిందా? పైగా తనకు కలిగిందేదో నీకు పెట్టింది. అది సీత అంటే. ఏ కల్మషము లేని మా సీత తప్పు చేసినా నిప్పులో పునీతమైన పతివ్రతే. ఈరోజు నువ్వు తీసుకుంటున్న ఊపిరి నీది కాదు. సీత తన రక్తాన్ని ధారగా పోసి నిన్ను కాపాడితే నువ్వేం చేశావు? నీ కామ వికారంతో విషాన్ని కక్కి సున్నితమైన బంధాన్ని కర్కశంగా కాలరాశావు అని ఆవేశంగా తన ఆవేదనను వెళ్ళగక్కుతూ ఉండగా లక్ష్మయ్య ఆమె వాక్ప్రవాహానికి అడ్డుపడ్డాడు. అమ్మా సత్య, ఆ దినం తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియక ఒళ్ళు మరచి ప్రవర్తించాను. నేను చేసింది ఒక రకంగా తప్పే అంటూ తన పాపాన్ని అంగీకరించాడు. అతని మాటలకు మరింత పూనకం వచ్చింది సత్యవతికి. ఒక రకంగా ఏమిట్రా? ఏ రకంగానూ ఒప్పు కానే కాదు. అందరిలా నేను డబ్బు పడేస్తున్నాను కదా, అనుభవిస్తే తప్పేంటి అని అనుకుంటున్నావేమో. ముమ్మాటికి తప్పే. మనసుకు సంబంధించిన అతి సుకుమారమైన బంధాన్ని తునకలుగా తుడిచేశావు. తాతంటే తండ్రి కన్నా ముందు స్థానం. కంచే చేను మేసిన వ్యవహారంగా రక్షించాల్సిన వాడే భక్షిస్తే క్షమార్హం కాని ద్రోహం. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ముసలాడివి కాబట్టి నీకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందుకని ఏ మందులు పనిచేయవు. అతి త్వరలోనే కుక్కచావు చేస్తావు. ఈ విషయం అందరికీ తెలిస్తే నిన్ను మా హిజ్రాల కన్నా హీనంగా చూస్తారు. ఈ చివరి దశలో నీకెంత కష్టం వచ్చింది. ఆ బ్రతికే కన్నా నీ పాకలో ఏ దూలానికి ఊరు వేసుకు చావటం నయం. చి, నీది ఓ బతికేనా? అతి పరుషంగా దూషిస్తూ చీదరించుకుంది సత్యవతి. లక్ష్మయ్య తాత ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఏది వినిపించుకునే స్థితిలో లేదు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం మహాపాతకం అన్నట్లుగా ఒడివడిగా వెళ్ళిపోయింది. సీత సత్యవతి ఇద్దరూ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి ఆటోలో కూర్చున్నారు. తన ఆశయం ఇంత తొందరగా నెరవేరుతున్నందుకు సీత మొహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సత్యవతి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పరుగులు తీస్తున్నాయి. లక్ష్మయ్యను ఆ రోజు అలా రెచ్చగొట్టి తిట్టిపోసి అతని చావుకు పరోక్షంగా తనే కారణమన్న విషయం సీతకు తెలిస్తే తన పరిస్థితి ఏంటి? అంతేకాదు, సీతకు ఎయిడ్స్ ఉందని కావాలనే ఆ అబద్ధం చెప్పింది. లోక కళ్యాణం కోసం కొన్నిసార్లు కొన్ని అబద్ధాలు ఆడినా తప్పులేదనుకుంది. లక్ష్మయ్య తాత కారు యాక్సిడెంట్కి గురైనప్పుడు ఊరంతా ఓ మాట అనుకున్నారు. లక్ష్మయ్య తన మొక్కుబడిని చాలా కాలం పట్టించుకోక అశ్రద్ధ చేశాడు. అందుకే ఆ సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి అలా ఆ విధంగా జరిగిందని ఊసులాడుకున్నారు. అది ఎంతమాత్రం నిజం కాదు. నిజానికి లక్ష్మయ్య కొడుకు చేసిన పాపాలే అతని ప్రాణాలని బలి తీసుకున్నాయి.
ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే కన్న పాపానికి అతని కన్న తల్లి కూడా మూల్యం చెల్లించక తప్పలేదు. ఒకప్పుడు సీతను ప్రేమించానని మాయమాటలు చెప్పి మోసం చేసి రెడ్ లైట్ ఏరియా వాళ్ళకు అమ్మేసిన కార్తీక్ ప్రస్తుతం ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాడని సీత అనుకుంటోంది. వాస్తవానికి ఇప్పుడు కార్తీక్ హైదరాబాద్లోనే కాదు, ఈ లోకంలోనే లేడు. సీత జీవితాన్ని, ఆమె రంగుల ఊహా ప్రపంచాన్ని నాశనం చేసిన కార్తీక్ ఎవరో కాదు, కారు ప్రమాదంలో భార్యాబిడ్డలను పోగొట్టుకున్న లక్ష్మయ్య తాత కొడుకే ఆ కార్తీక్. అలాగే సీతకు తెలియని మరొక విషయం ఏమిటంటే తనను ప్రేమ పేరుతో నయవంచన చేసిన కార్తీక్ లక్ష్మయ్య తాత తండ్రి కొడుకులని. విధి విచిత్రమైంది. ప్రతి జీవి పుట్టుక చావులకు ఏదో అర్థం పరమార్థం దాగే ఉంటుంది. అది ఒక వేశ్యగా మార్చబడిన సీత పుట్టుక కానీ, అటూ ఇటూ కాని సత్యవతి జీవనం కానీ, లక్ష్మయ్య తాత మరణం కానీ, లక్ష్మయ్య భార్య చావు కానీ మనకు తెలియని ఎన్నో జీవన సత్యాలను అంతర్లీనంగా నిర్దేశిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాయి. సీత తన జీవితాన్ని ఎవరి కారణంగా కోల్పోయిందో వారి ప్రాతినిధ్యంతోనే జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతోంది. శిశిరం ఎల్లకాలం ఉండదు, దాని తర్వాత ఖచ్చితంగా వచ్చేది వసంతమే. ఆటోలో సత్యవతి పక్కనే కూర్చుని ఇంటికి వెళ్తున్న సీత మనసులో ఎన్నెన్నో ఆలోచనల పరంపర. ఏమేం చేయాలి, కార్యాచరణ ఎలా మొదలుపెట్టాలి అని రకరకాలుగా యోచిస్తోంది. అలాగే తాత పేరుతో ఓ వృద్ధాశ్రమం కూడా నడపాలని, హిజ్రాలందరికీ పని కల్పించి వారి జీవనోపాధికి వారి జీవితాలకు గౌరవప్రదమైన నీడ ఏర్పాటు చేయాలని పలు విధాలుగా యోచిస్తోంది. ప్రభుత్వ సహకారంతో తన ఆలోచనల్లోని తన హోమ్ని, వృద్ధాశ్రమాన్ని, హిజ్రాలకు నీడని ఎటువంటి నామినేటెడ్ ఫీజులు లేకుండా 100% సేవా దృక్పథంతో నడపాలి అని దృఢంగా తీర్మానించుకుంది సీత. ఇప్పుడు ఆమె మనసు చాలా తేలిగ్గానూ ప్రశాంతంగానూ ఉంది. ఇన్నేళ్ల తన జీవితంలో పొందని అనిర్వచనీయమైన సంతృప్తితో సత్యవతి వైపు చూసింది. అన్నింటికీ కొండంత అండగా నీకు నేనున్నానంటూ భరోసాని అభయాన్ని ఇస్తున్నట్లుగా నిర్మలంగా నవ్వింది సత్యవతి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.